భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మిథున రాశి జాతకులకు 2024 సంవత్సరం అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది, వీరికి అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి సూర్యుడు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు కేతుతో కలిసి ఉండడం వలన కేతు యొక్క డామినేషన్ ద్వారా ఈ సూర్యుడు తన శక్తిని బలాన్ని కోల్పోయి ఈ మిథున రాశి వారికి ఇవ్వాల్సినటువంటి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వలేడు. కాబట్టి ఈ రాశి జాతకులకు మీకు సంబంధించినటువంటి స్థలాలు, పొలాలు, భూములు, అసెట్స్, ప్రాపర్టీస్, అలాగే వెహికల్స్ ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి ఈ సూర్యుడు పంచమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు తామ్రమూర్తిగా ఉండడం వలన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. మరి ఇక్కడ సూర్యుని వ్యతిరేకత వలన మిథున రాశి వారికి మీ వర్క్ లైఫ్లో ఇష్యూస్, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఆఫీస్లో మీ సీనియర్స్, మీ కంపెనీ మేనేజ్మెంట్ మీరు చేస్తున్న వర్క్ని వాళ్ళు చెక్ చేయడం, లేదా మీరు చేస్తున్న పని వాళ్లకు నచ్చక మిమ్మల్ని ప్రశ్నించడం, లేదా మీ శత్రువులు కావచ్చు, లేదా ప్రొఫెషన్లో మీకు ఉన్నటువంటి కాంపిటీటర్స్ కావచ్చు, మీ వర్క్లో, మీ ప్రొఫెషన్లో మీ యొక్క ఫెయిల్యూర్ని వీళ్ళు కోరుకుంటారు. లేదా మీరు చేస్తున్న చోట మీ సీనియర్స్ కావచ్చు, మీరంటే పడని వాళ్ళు, మీ ప్రొఫెషన్లో మీరు ఫెయిల్ అవ్వాలని వాళ్ళు మీ మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీ వర్క్ లైఫ్లో, మీ ప్రొఫెషన్లో మీరు ఎంతో జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలి. ఇక కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. తద్వారా ఇక్కడ మిథున రాశి వారికి ఈ కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఈ కుజుని వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు టెంపర్మెంటల్ ఇష్యూస్, అంటే షార్ట్ టెంపర్ బిహేవియర్ పెరుగుతుంది. తద్వారా ఈ రాశి జాతకులు కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఈ మిథున రాశి జాతకులు ఈ కుజుని వ్యతిరేకత వలన వచ్చిన షార్ట్ టెంపర్ బిహేవియర్కి వీరు ఎంతో దూరంగా ఉంటే వీరికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ మిథున రాశి జాతకులు ఈ కుజుని వ్యతిరేకత వలన కలిగిన షార్ట్ టెంపర్ బిహేవియర్కి వీరు ఎంతో దూరంగా ఉండాలి. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:21 వరకు ఈ బుధుడు తన క్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే బుధుడు మిథున రాశి జాతకులకు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు. జనరల్గా, న్యాచురల్గా చతుర్థాధిపతి చతుర్థంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ కన్యా రాశిలో బుధుడు కేతువుతో కలిసి ఉండడం, కేతు యొక్క డామినేషన్ వలన బుధుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్లో ఉంటాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వీరికి సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా ఇబ్బందులు, సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:21 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులా రాశిలో సంచారం చేస్తాడు. అంటే బుధుడు ఇక్కడ మిథున రాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి జాతకులకు ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ఇక బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి జాతకులకు షష్ఠమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ మిథున రాశి జాతకులకు బుధుని వ్యతిరేకత వలన వీరికి శత్రు భయం పెరుగుతుంది, లేదా బుధుని వ్యతిరేకత వలన శత్రువుల వలన వీరికి ఇబ్బందులు, సమస్యలు, చికాకులు ఉంటాయి.
అలాగే ఇక్కడ బుధుని వ్యతిరేకత వలన వీరిలో కొంతమందికి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన లీగల్ ఇష్యూస్, లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు శత్రువులకు సంబంధించిన విషయాలలో, అలాగే అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు ఈ శుక్రుడు. ఇక్కడ శుక్రుడు మిథున రాశి జాతకులకు పంచమాధిపతి అయి పంచమ భావంలో సంచారం చేయడం ద్వారా జనరల్ గా, న్యాచురల్ గా శుభ ఫలితాలే ఇవ్వాలి. కానీ ఇక్కడ శుక్రుడు మిథున రాశి జాతకులకు పంచమ భావంలో సంచారం చేసే శుక్రుడు తామ్రమూర్తి అవడం వలన అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకుల లవ్ లైఫ్ అంత అనుకున్నంత హ్యాపీగా అయితే ఏమీ ఉండదు. చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ లవ్ లైఫ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే శుక్రుడు మిథున రాశి వారికి లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు లోహమూర్తిగా ఉండడం వలన మిథున రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఈ శుక్రుని వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులు మీ మ్యారేజ్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు రావడం వల్ల మీరు మీ మ్యారేజ్ లైఫ్ లో హ్యాపీగా, సంతోషంగా ఉండలేరు. కాబట్టి మీరు మీ మ్యారేజ్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా మీ లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవలు, మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు మిథున రాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాలలో సెటిల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువు లోన్స్ ని ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ గురువు అనుకూలత వలన బ్యాంక్ లోన్స్, రుణాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి నవమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వర భగవానుడు మిథున రాశి వారికి శుభ ఫలితాలు, అదృష్టాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ద్వారా అదృష్ట యోగం, ధనయోగం లభిస్తుంది. తద్వారా ఈ రాశి జాతకులు వారు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అంటే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు బిజినెస్ లో లాభాలు ఉంటాయి. అలాగే జాబ్ చేస్తున్న వారికి జాబ్ లో ప్రమోషన్స్, అభివృద్ధి లభిస్తుంది. అలాగే జాబ్ సెర్చ్ చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి వారికి వారి యొక్క తండ్రి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే వీరి పూర్వీకుల ప్రాపర్టీస్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు దైవ కార్యాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ఆశీర్వాదం వలన వీరికి పీఠాధిపతులతో, మఠాధిపతులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి దశమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ దశమ భావంలో సంచారం చేసే రాహువు మిథున రాశి జాతకులలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఫిలిం ఇండస్ట్రీ అంటే యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి, అలాగే కాస్మోటిక్స్ బట్టల వ్యాపారం చేసే వారికి, డాక్టర్స్ గా చేస్తున్న వారికి, వారి ప్రొఫెషన్ లో మంచి గుర్తింపును, సక్సెస్ ని ఈ రాహువు ఇస్తాడు. కాబట్టి వీరికి వారి ప్రొఫెషన్ లో మంచి పేరు, గుర్తింపు, సక్సెస్ అనేది లభిస్తుంది. అలాగే ఇక్కడ ఈ రాహు వలన మిథున రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. అంటే ఈ రాశి జాతకులు రాహు వలన వీరు సొసైటీలో ఫేమస్ అవుతారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి చతుర్థ భావమైన కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారికి సంబంధించిన అసెట్స్
కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, అలాగే వెహికల్స్ కి సంబంధించిన విషయాల ద్వారా వీరికి ఇబ్బందులు, సమస్యలు, ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.